నర్సంపేట చెన్నరావుపేట పదార్చింతల తండాలో జరిగిన ఏదైతే ప్రియురాలు తనకు దక్కలేదని ఒక ఆక్రోషంతో నాగరాజు చేసిన దాడి ఏ విధంగా జరిగింది అని అక్కడ లైవ్లో ఉండి ఆ దాడి జరగకుండా అడ్డుకున్న వ్యక్తులు ఉన్నారు. వారితో మాట్లాడుచుద్దాం. అసలు ఏంటి, ఎలా దాడి జరిగింది, అతను ఎలా వచ్చాడు, ఎన్ని గంటల సమయంలో జరిగింది, ఏం జరిగిందండి? 2 గంటల సమయంలో ఫస్ట్ రావడంతో నిద్రలో విన్నారు వీళ్ళు. వాళ్ళను ఫస్ట్ వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మను చంపిండు వాడు. కోట్లు కత్తి, ఇంత పెద్ద కత్తి ఉంది, ఆ కత్తితోటి మొత్తానికైతే వాళ్ళకి స్పృహ లేకుండా వాడు పడిపోయింది. తర్వాత వాళ్ళ బిడ్డను బిడ్డ నరికి ఆమె ఫరారైంది. ఆమెను ఇక్కడ 2 చోట్ల వాళ్ళ కొడుకు వచ్చిండు ముందు. ఆ ముందు వస్తే ఆ చెంప ఇట్లా పోయింది. ఆ వాడు కూడా చావు బతుకులే ఉన్నారు. ఇది అంటే ఇంకొకటి, నేను ఆపడానికి వెళ్తే నువ్వు ముందుకు వచ్చినావు అంటాడు వాడు. చాలా దూరం ఉంటా అని కట్టెతోటి ఇక వాడిని అంటే ఇట్లన్నా అనడంతో వాడు దూరం వెళ్ళిపోయిండు. వాడు అసలు యాక్చువల్గా దారుణంగా చంపడం జరిగింది. వాని పేరు నేను కళ్ళారా చూశాను వాడికి. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు వీరు ప్రేమించుకున్న తర్వాత వాడు నాకు దక్కలేదు, ఆమె వాళ్ళ అమ్మ నాన్న అమ్మే మెయిన్ నన్ను విడగొట్టడానికి కారణం వాళ్ళ అమ్మే అన్న ఉద్దేశంతో అమ్మని చంపడం జరిగింది వాడు. వీళ్ళకి అసలు ప్రేమ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రేమ కలిగి 2 నెలలు కలిసి ఉన్నారు. కలిసి ఉన్న తర్వాత అమ్మ ఏ తండ్రికైనా నా బిడ్డ నాకు మా ఇంటికి రావాలన్న ఉద్దేశం ఉంటుంది. ఆ క్రమంలో తీసుకురావడం, అక్కడ వాడి ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ బాగలేదు అన్న ఉద్దేశంతో అమ్మాయి పోలేదు వాడి దగ్గరికి. ఎస్ఐ గారు చంద్రాపేట పోలీసు సమక్షంలో వాళ్ళిద్దరికి ఒక పంచాయతీ లెక్క చేసేసి డిపార్ట్మెంట్లో బాబు నీ జోలికి రాదు, వాళ్ళ జోలి ఎవరి చోట్ల వాళ్ళు బతకండి అని చెప్పారు. అదే ప్రకారంగా మా వాళ్ళు కూడా ఎలాంటి న్యూసెన్స్ లేకుండా ఆరామ్సే ఉన్నారు వాళ్ళు. వాడు కూడా అరెస్ట్ చేయలేదు. కానీ వాడు మనసులో ఏం పెట్టుకున్నారో తెలియదు మాకు. కానీ ఇంకొకటి 2 నెలల నుంచి గుండెంగల సెల్టర్ తీసుకొని 2 నెలలు అవుతుంది గుండెంగల తిరగబట్టి. వాడికి సెల్టర్ గుండెంగలో వాడికి సెల్టర్ ఇవ్వడం జరిగింది. ఆ సెల్టర్ ద్వారా వాడు అక్కడ నుంచి ఉండి అక్కడ నుంచి వచ్చి ఈ రకంగా ఒకడు బండి ఇచ్చాడు, వాడికి అన్నం పెట్టారు. ఆ రకంగా వాడికి మా తండ మీద మా తండాలో వాడు దాడి చేసి చంపడం జరిగిందండి. ఇప్పుడు ఈ చంపే ప్రయత్నం చేసే ముందర ఏదైతే పోలీస్ స్టేషన్ లో పెద్ద మనుషుల సమక్షంలో వీరిద్దరిని దూరం చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కలవడం జరిగింది. అలాంటిది ఏం లేదు, అలాంటి ఏం చేయలేదు. చేస్తే మేము కూడా అలాంటి అయ్యేవాళ్ళం కదా, అరే తిరుగుతుండ లేకుండా గొడవతుంది, అలాంటిది ఏం చేయలేదు. వాడు మనసులో పెట్టుకున్నాడు, వాడు మనసులో పెట్టుకొని ఇలా చేయడం జరిగింది. ఇంత పెద్ద కత్తి ఉంది, కత్తితోటి ఫస్ట్ వాళ్ళ పడుకొని ఉన్నారు, వాళ్ళు లేవలేదు. ఈ పిల్లలు నరుకుతా అంటే ఇక వీళ్ళిద్దరు ఫరారైండు. వాడిని వాళ్ళ కొడుకునైతే ఊరుతా అంటే ఇట్లా కోసిండు వాడు. వాళ్ళ అమ్మకు వాళ్ళ బిడ్డకైతే 2 చోట్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది ఆ గ్రామంలో, తండాలో? ఏమనుకుంటున్నారు ప్రజలంతా? ఇంకొకటి, మాకైతే అన్యాయం జరిగింది. ఈయనతో పాటు మాలతు మోహన్ కొడుకు నరుచుకొని పవన్ అంటే ఈయన పవన్ అనే వ్యక్తి మా ఎస్టీ లంబడే, అతను మా జీపీ అతనే. ఆయన 2-3 రోజుల నుంచి తండాలో తిరగడం జరుగుతుంది. అమ్మాయి ఇంటికాడ ఉన్నదా లేదా అనేది నిన్న నైట్ చనిపోయే రాత్రి కూడా 8 గంటలకు ఆ అబ్బాయి వచ్చి తండాలో రెక్కి చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత వీళ్ళు బయటపడుకున్న సమాచారం తర్వాత వాళ్ళు హతమవ్వడం జరిగింది. ఈయననే సమాచారం అందించారు. షెల్టర్ కూడా ఆయననే ఇచ్చారు. ఇద్దరు కలిసి మందుకు ఇట్లా తాగుతుళ్ళు, ఇద్దరు కలిసి తిరుగుతుళ్ళు నైట్ 12 వరకు. ఏమో చెప్పలేము సార్, ఆ గంజాయి కూడా అలవాటు తెలియదు కానీ ఇద్దరు కలిసి మందు తాగడం, ఇద్దరు కలిసి దోస్తానం తిరగడం. ఈయన మొత్తం వయసు నుండి వీళ్ళిద్దరు తాగి రెక్కి చేసుకొని ఈయన వెళ్ళిపోతాడు. ఫోటోస్ కూడా ఉంటుంది, వైన్స్ సీసీ ఫోటోస్ అట్లా. ఇక కాల్ లిస్టు వీళ్ళిద్దరు మొత్తం మాట్లాడుకొని మొత్తం కాంటాక్ట్ ఇద్దరు కలిసి కఠినంగా శిక్షించాలి. ఇద్దరు తనకి నాగరాజుకు సహకరించిన వ్యక్తి ఉన్నాడు, వారిద్దరు కలిసి మద్యం సేవించడం, ఇద్దరు కలిసి రెక్కి వేయడం. ముఖ్యంగా తను కూడా ఏంటంటే ఎస్టీ కావడం, ఈ తండా కూడా ఎస్టీ కావడం, ఆ తండావాసిగా లేకపోతే ఇతని బంధువులాగా వచ్చేసి పవన్ అనే వ్యక్తి ఈ రెక్కి వేసి పక్క ప్రణాళిక నాగరాజుకు అందించడం వల్లనే ఈ హత్యలన్నిటి జరగడానికి సుగమతరమైంది అని చెప్పేసి మద్యం షాప్లో ఇద్దరు కలిసి ప్రతిరోజు మద్యం కొనుక్కొని తాగడం కూడా, ఫొటోస్ వీడియోస్ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి పోలీసులకు అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ వీరి ఆక్రోశాన్ని 1వ తారీఖు కూడా ఆటో వేసుకొని వచ్చారు. రైడింగ్ చేస్తుంటారు వాళ్ళు, మొత్తం రికార్డ్ చేస్తుంటారు. మొత్తం వారికి కట్టిగా శిక్ష చేయాలి,
కథం తెచ్చి ఎన్కౌంటర్ చేయాలి. ఇద్దరికి హత్య చేసిండు ఆయన. అబ్బాయి కూడా సీరియస్ ఉన్నాడు. ఆయనతోటి 4 మనుషులు ఉన్నారు. ఒక ఎస్టీ ఆయన, ఇది 3 ఆటోలు, వీళ్ళ అందరి సహకారంతో ఆయన వచ్చిండు ఈ తండలో. అది విషయం. కట్టించాను, కఠిన శిక్ష వేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. మస్తు మొత్తం మాకైనా అప్పచెప్పాలి వాళ్ళకి ఇద్దరికి. మేమైనా చూసుకుంటాం. సార్లైనా ఎన్కౌంటర్ చేస్తారా, మాకు అప్పచెప్తారా, ఏదో ఒకటి చేయాలి. న్యాయం చేయాలి. మాకు న్యాయం చేస్తే ఇది చేస్తాం మేము. ఇక అమాయకులు వాళ్ళు, రోజు కూలి, కష్టం కూలి, వాళ్ళు వ్యవసాయదారులు. అప్పుడు ఉన్న శ్రీనివాస్ ఎస్ఐ చెప్తే ఎవరి జాగాలో వాళ్ళు ఉండమనంటే మా వాళ్ళు సార్ మాట పోవద్దని బాండ్ పేపర్ రాపించుకున్నామని. ఇప్పుడు ఉన్న ఎస్ఐను ఉన్న సిఐ ఇద్దరు లేరు. అప్పుడు కొత్త ఎస్ఐ, అప్పుడు వేరే సిఐ ఉండే, వేరే ఎస్ఐ ఉండే. వాళ్ళ మాట ప్రకారం మేము పెద్ద మనుషులం పోయి తీర్మానం చేసినాం. వాళ్ళని బెదిరించిండ్రు, మమ్మల్ని బెదిరించిండ్రు, బాండ్ రాపించుకున్నారు. ఎవరి జాగాలో వాళ్ళు ఉండమంటే మేము సపోర్ట్ దాకా ఉన్నాం. వాళ్ళు కూడా అరే పోనీ ఇక ఆయన పని ఆయన చేసుకుంటాడు, మన పని మనం చేసుకుంటాం అని చెప్పి 1వ తారీఖు నుంచే రెక్కి నిర్వహిస్తాడు. ఇది తండల 1వ తారీఖు నాడు కూడా ఆటో వేసుకొని వచ్చిండు. మేము చూసినాం. మేము చిట్టి, మా కుల సంఘం చిట్టి ఉంటే అక్కడ మమ్మల్ని చూసి మళ్ళీ వెనకపోయిండ్రు వాళ్ళు. ఇది సార్ జరిగింది అప్పుడు శ్రీనివాస్ ఎస్ఐ. ఒక్కసారిగా తండా మీద పెద్ద కత్తితో, తల్వార్తో దాడి చేసి చంపడం అనేది ఇవాళ చాలా దయనీయంగా, చాలా దారుణంగా, అతి దారుణంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ దాడి జరిగిన ఘటనలో చనిపోవడం ఊర్లో చాలా భయానక పరిస్థితి నెలకొందని చెప్పి చెప్తా ఉన్నారు. సిఏ గారు ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. సార్ అసలు ఏంటి మీ దృష్టికి ఏమని వచ్చింది, ఏం జరిగింది? ఇది 2 జంట హత్యలు జరిగినాయి. ఇతను ఎందుకంటే ఒక 8 నెలల క్రితము ఈ అబ్బాయి అమ్మ వాళ్ళ కూతురును ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. అది ఏంటంటే మన హన్మకొండ సుబేదార్ పోలీస్ స్టేషన్లో అది ఉమెన్ మిస్సింగ్ కేసు కింద నమోదు చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే తను మేజర్ కాబట్టి తనను వివాహం చేసుకుంటా అని చెప్పేసి తనతో వెళ్ళింది. తర్వాత తను మనసు మారేసి తనతో ఉండకుండా ఇక్కడికి వచ్చేసింది, వాళ్ళ అమ్మ నాన్నలతో ఉంటుంది. దాని మీద ఏం చేసింది కదా అంటే అబ్బాయి తన మీద జలస్ గ్రడ్జ్ పెంచుకున్నాడు. ఈ తల్లిదండ్రులతోటి సంథింగ్ అయి ఉంటుంది అని చెప్పేసి అదును చూసుకొని, సమయం చూసుకొని అర్ధరాత్రి వేళ కత్తితోటి దాడి చేసి చంపారు. సరే, అంటే అబ్బాయి అంటే ఏదైతే నాగరాజు ప్రవర్తన బాగుండట్లేదు అని చెప్పేసి తల్లిదండ్రులతో మీ పోలీస్ స్టేషన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఏం జరిగింది? అంతకుముందు మేము లేకముందు జరుగుండొచ్చు. మేము వచ్చిన తర్వాత అయితే మన నోటీసులోకి ఏది రాలేదు. మేము అంటే ఫిబ్రవరిలో ఇప్పటి నుంచి అయితే ఎదురు లేదు. ఇలాంటిది ఏమైనా వచ్చి ఉంటే మేము కఠినమైన చర్య తీసుకుని వాళ్ళము. అలాంటిది ఏది మా దృష్టికి రాలేదు. సరే, ఇప్పుడు నాగరాజుని సరెండర్ చేశారా, అతన్ని పట్టుకున్నారా? ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, చేస్తున్నారు, గాలింపు చర్యలు జరుగుతుంది. పూర్తి స్థాయిలో విచారణ చేసేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని చేస్తాం విచారణ. అంటే దీపికకు సంబంధించిన బంధువులు చెప్తున్నారు తను స్కూల్లో పంటే పోయి పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో చెప్తాం. మొత్తానికైతే విషయం అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇది అంతా ఆషామాషిగా తీసుకునేది కాదు. ఒక జంట హత్య జరిగింది, ఇద్దరిపై దాడి జరిగింది అని అంటే అది చిన్న విషయం కాదు. అసలు దీని వెనుక ఆ నాగరాజుకు సహాయపడ్డ వ్యక్తులు ఎందరున్నారు, ఎవరెవరు అన్నం పెట్టారు, ఇది కొన్ని రోజుల నుండి ఒక రెక్కి జరిగింది. కాబట్టి అంత ప్లాన్డ్గా ఒక్కసారిగా ఆ రాత్రి సమయంలో, నిద్రిస్తున్న సమయంలో, ఎవరు తెలివితో లేని సమయంలో ఒక్కసారిగా దాడి చేసి చంపడం జరిగింది. నేను రీసెంట్లీ పోస్టింగ్లో వచ్చాను. గతంలో మరి పోలీస్ స్టేషన్లో ఏ విధమైన కౌన్సిలింగ్ అయింది, ఏ విధమైన కేసెస్ అయినాయి అనేది నాకు తెలియదు. కానీ మొత్తానికైతే అతన్ని చేసిన ఈ ఆకృత్యం మీద ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి సిఐ చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ తీవ్ర విషాదం అయితే నెలకొనుంది. చనిపోయిన వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా ఈ ప్రాంగణంలో వచ్చి వారిని చూసేందుకు వచ్చి విలపిస్తున్న పరిస్థితి ఉంది. న్యాయం చేయాలి, ఈ న్యాయం కావాలి అని అంటే ఖచ్చితంగా వారిని ఏ విధంగానైతే హతమార్చాడో అతన్ని కూడా ఖచ్చితంగా హతమార్చాలి అని, లేకపోతే మరణశిక్ష విధించాలి అని చెప్పేసి వీరందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఐ న్యూస్, నర్సంపేట.